18వ అధ్యాయము. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ సిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్లు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను నా ఎద్దుకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా ఎద్దుకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాని పంచుకుందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా ఎద్దుకు తీసుకుని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసెదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతునూ కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుట వారికి స్వాస్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్యములను పొందియున్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశములో పడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా ఎద్దుకు తిరిగిరండి. అప్పుడు నేను సిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదననగా ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారము చేయిచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి సిలోహులోని పాళెములోనున్న యెహోషువ ఎద్దుకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ సిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు, ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యం వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింది బెత్ హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడి నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్ బాలు అనగా కిర్యత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యత్యారీమును కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయా నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్క నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున ఎబూసీల ప్రదేశం వరకు సాగి ఏన్ రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఏన్షేమోషు వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటుకు ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనిడైన బోహాను రాతి ఎద్దుకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యము ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా ఎరికో, బేత్ హోగ్లా, ఎమెక్కేసీసు, బేతరాబా, సెమరాయిము, బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా, కెప్రమ్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామ, బెయిరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకేము, ఇర్పెయేలు, తరలా, సేలా, ఎలేపు, ఎరూషలేము అనబడిన ఎబూసి, గిబియా, కిరియతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్యము. 19వ అధ్యాయము.
రెండవ వంతు చీటి షిమ్యోనుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బేర్షేబా, షెబా, మోలాదా, హజస్సువలు, బాలా, ఎజేము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బెత్మర్కాబోదు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారుహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతను బాలత్ బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి షిమ్యోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీలు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షమున వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెసెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడి నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బేత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను. ఆ పట్టణములను వాటి పల్లెలను వాటి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాఖారీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఎజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబేసు, రెమేతు, ఏన్గాన్నిమ్ము, ఏన్ హద్దా, బేత్పస్సేసు అను స్థలము వరకు సాగి తాబోరు, సహచీమా, బేత్సిమేషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారికాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహలి, బెతేను, అక్షాపు, అలమ్మెలేకు, అమాదు, మిషయలు. పడమట అది కర్మేలు వరకును సీహోర్ లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్దాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతెమేకునకును సెగియేలునకు ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి ఆగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జైనన్నీములోని సింధూరవనమును, అదామీయను, కనుమను, ఎబ్నేయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దానునొద్ద యూదా వరకు వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరుహమ్మాతు, రెక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హోసోరు, కెదేషు, ఎద్రేయి, ఎయిన్ హసోరు, ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేతనాతు, బేత్సెమెషు అనునవి. వాటి పల్లెలుగాక 19 పట్టణములు. ఆ పట్టణములు వాటి పల్లెలను వారి వంశముల చొప్పున
నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు జొర్యా, ఎస్తాయోలు, ఇష్షెమేషు, షయల్బీను, అయ్యాలోను, యతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఇత్తెకే, గిబ్బెతోను, బాలాత, ఎహుదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేయర్కోనును, రక్కోను, యాపో అను స్థలముకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషేమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిముల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పునందుటకై సమాజమునెదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి భాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజమెదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.